కొన్ని వందల కిలోమీటర్ల పొడవునా ప్రవహించే నదికి ఇరువైపులా కనుచూపు మేరలో పచ్చని అడవి. అడవంతా చెట్లు. ఆ చెట్లే కొన్ని వందల రకాల పక్షులకు ఆవాసం. ఒక ఎత్తైన చెట్టు చివరి కొమ్మకు గూడు కట్టుకున్న చిట్టి గువ్వల గూడులో అప్పుడే పుట్టిన 3 చిన్ని గువ్వలు అమాయకంగా నిద్రపోతున్నాయి. ఒక రాత్రి వీచిన గాలికి ఒరగడ్డాన ఉన్న చిన్న గువ్వ జారిపడింది. ఒక రెక్క గాయపడింది. ఆ రాత్రి తగిలిన గాయం మానింది, కానీ అంత ఎత్తు నుండి ఒక్కసారిగా కింద పడ్డప్పుడు కలిగిన భయం పోలేదు. తనతో పాటు పుట్టిన వాళ్ళు 2-3 వారాలకే ఎగరటం నేర్చినా తన భయం గూడు దాటనివ్వలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా భయంతో తడబడి నేల కొరిగిపోయేది. అన్ని పక్షుల కంటే ఎత్తు ఎగరాలి అని ఉన్నా గుండెల్లో భయం వల్ల ఆగిపోయేది. ప్రతి సాయంత్రం గూటికి చేరే పక్షులన్నీ చెప్పే కథలు వింటూ నేనెప్పుడు ఎగురుతానో అని ఎన్నిసార్లు బాధపడిందో తనకు మాత్రమే తెలుసు. కానీ ఆ రోజు ధైర్యం చేసి చెట్టు చిటారు కొమ్మపై నిలబడింది. చల్లని గాలి మెల్లగా వీస్తుంది. భయంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది. కాళ్ళు వణకసాగాయి. వెనక్కి తిరిగి వెళ్ళిపోతుండగా ఒక్కసారిగా తనను తాకిన గాలి దాటికి కొమ్మ మీద నుండి జారి కింద పడింది. ప్రయత్నిస్తే ఏమవుతుందో అన్న భయం నుండి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ అవ్వదు అన్న భయంతో ఒక్కసారిగా కళ్ళు మూసుకొని తన 2 రెక్కలను విదిలించింది. పైకి ఎగరాలని మనస్ఫూర్తిగా ప్రయత్నించింది. కళ్ళు తెరిస్తే కొత్త ప్రపంచం. అప్పటి వరకు మిగతా పక్షుల మాటల్లో విన్నదంతా ఒక్కసారిగా కళ్ళ ముందు కనిపించేసరికి ఆ గువ్వ ఆనందానికి ఆకాశమైన హద్దు లేకుండా పోయింది. ఆకాశం అంతా నాదే అంటూ ఆయాసపడే వరకు విహరిస్తూనే ఉంది.